ఈరోజు కల్లు గీత కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ జిల్లాలో గీతా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని చర్చించాం. భవిష్యత్ కార్యాచరణను కూడా ఈ సందర్భంగా రూపొందించుకోవడం జరిగింది. నవంబర్ 11వ తారీఖున జిల్లా మహాసభలు జరుపుకొని అలాగే రాష్ట్ర మహాసభలకి కూడా ఈ జిల్లా నుంచి వేలాది మంది రావడానికి సిద్ధం కావడం జరిగింది. 68వ వార్షికోత్సవాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. 19వ తారీఖున హైదరాబాద్లో జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలో కొన్ని అంశాలు తీసుకొని గీతా కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని ఏదైతే చెప్పారో వాటిని నేటి వరకు అమలు చేయడం లేదు. వాటిని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పెన్షన్కు సంబంధించినటువంటి 2,000 రూపాయలు గతంలో ఉంటే 4,000 రూపాయలకు పెంచుతామని చెప్పన్నారు. ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు. వృత్తి చేసేటువంటి వాళ్ళందరికీ, సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ 4,000 రూపాయలకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఎక్స్-రేషియోకి సంబంధించినటువంటిది పెండింగ్లో 12,60,00,000 రూపాయలు ఉన్నాయి. అవి వెంటనే ఇవ్వాలని చెప్పి మేనిఫెస్టోలో ఏదైతే 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామని చెప్పి అన్నారో అది పెంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే నీరా కేఫ్కి సంబంధించినటువంటిది కూడా ప్రతి జిల్లా కేంద్రంలో నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమలు పెట్టి గౌడ యువకులకి ఉపాధి కల్పించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. గీతా కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా సొసైటీలకి అట్లాగే టీఎఫ్టీలకు కూడా ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా స్థానిక వస్తువులనే వాడాలి, స్థానిక వస్తువులు అంటే దేశీయ వస్తువులనే వాడాలి, దేశీయ ఉత్పత్తులే ప్రోత్సహించాలని చెప్పి మోడీ గారు చెబుతున్నారు. కానీ కళ్ళు సంబంధించినటువంటిది కూడా దేశీయ వస్తువే. మరి ఈ ఉత్పత్తులకు సంబంధించినటువంటి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం చేయాలని, ప్రతి సొసైటీకి కానీ లేదా టీఎఫ్టీకి కానీ 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహకారం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.